Welcome to SSV IAS Academy. My name is Shrikant Reddy, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్రలోనే మన భారతదేశంలో మొట్టమొదటి నాగరికత అయినటువంటి సింధు నాగరికత గురించి డిస్కస్ చేద్దాం. ఏ నాగరికత అంటున్నా? సింధు నాగరికత, ఇండస్ సివిలైజేషన్ అని అంటాము. ఇండస్ సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటాము. ఈ సింధు నాగరికత యొక్క టైం పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ 2500 టు బిఫోర్ క్రైస్ట్ 1750. సింధు నాగరికత యొక్క కాల పరిమితి క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు అంటున్నాం. దీని యొక్క కాల పరిమితి సింధు నాగరికత యొక్క కాల పరిమితి. ఈ క్వశ్చన్ కూడా అడిగారు ప్రీవియస్ లో, సింధు నాగరికత యొక్క కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే బిఫోర్ క్రైస్ట్ 2500 టు బిఫోర్ క్రైస్ట్ 1750 అనాలి. మరి ఈ నాగరికత బయటపడటానికంటే ముందు మన భారతదేశంలోనే ఒక నాగరికత ఉన్నది అని ఫస్ట్ తెలియచేసిన వాళ్ళు ఎవరయ్యారంటే క్రీస్తు శకం 1826వ సంవత్సరంలో ఏడి అని అంటున్నాము. అన్నా డొమిని. క్రీస్తు శకం 1826లో చార్లూన్ మోరిసన్ గారు తెలియచేశారు ఫస్ట్ భారతదేశంలో ఒక నాగరికత వెలసింది అని. ఈ చార్లూన్ మోరిసన్ అనంతరమే ఇదే క్రీస్తు శకం 1831లో తెలియచేసిన వ్యక్తే అలెగ్జాండర్ బర్న్. ఎవరటైనా అలెగ్జాండర్ బర్న్ అనాలి. 1831లో తెలియచేసింది అలెగ్జాండర్ బర్న్. అదే క్రీస్తు శకం 1853 అండ్ 1856, అంటే 2 టైమ్స్ చెప్తున్నాడు. 1853 అండ్ 1856లో తెలియచేసిన వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. ఎవరైనా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనాలి. ఎవరైనా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ తెలియచేయడం జరిగింది. మనకు ఈ 1853 ఇయర్ అనేది చూడగానే మన భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వే లైన్ నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఏ ఇయర్లో అంటే 1853లోనే. 1853లో డల్హౌసీ గారి కాలంలో బాంబే టు థానే ప్రాంతం వరకు మొట్టమొదటి రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైన్ నిర్మాణం అది. అందుకనే డల్హౌసీని భారత రైల్వే పితామహుడు అని కూడా పిలుస్తాము. ఇదే 1856లో జేమ్స్ మరియు బర్డెన్ అనే ఇద్దరు సోదరులు, లాహోర్ నుంచి కరాచీ వరకు రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టారు. 1856లో జేమ్స్ మరియు బర్డెన్ అనే ఇద్దరు సోదరులు లాహోర్ నుంచి కరాచీ వరకు రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. చేపడితే వాళ్ళు త్రవ్వకాలు జరుపుతా ఉంటుంటే వాళ్లకు కొన్ని వస్తువులు దొరుకుతా ఉన్నాయి. అప్పుడు ఆ జేమ్స్ మరియు బర్డెన్ అనే ఇద్దరు సోదరులు కూడా తెలియచేశారు భారతదేశంలో ఒక నాగరికత ఉన్నది అని చెప్పేసి. అందుకనే మనకి 1861లో ఏడి క్రీస్తు శకం 1861లో అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కానింగ్ దేన్ని స్థాపించాడు అంటే ఏఎస్ఐని స్థాపించడం జరిగింది. అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించాడు 1861లో. అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కానింగ్ స్థాపించడం జరిగింది. మరి ఎవరి యొక్క ప్రెషర్, ఎవరి యొక్క ప్రోద్బలం మేరకి లార్డ్ కానింగ్ ఏఎస్ఐని స్థాపించాడు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారి యొక్క ప్రోద్బలం మేరకే
లార్డ్ కానింగ్ స్థాపించాడు. ఇది ఏఎస్ఐని. ఏఎస్ఐకి ఫస్ట్ మొట్టమొదటి చైర్మన్ ఎవరయ్యా అనంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనాలి. ఎవరైనా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అని అంటాము. ఏఎస్ఐకి మొట్టమొదటి చైర్మన్ ఇతను. ఎవరైనా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అని అంటున్నాము. అందుకనే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారిని భారత ఆర్కియాలజీ పితామహుడు అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని అంటాము. ఎవరిని? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారిని. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ప్రోద్బలం మేరకే ఏఎస్ఐని స్థాపించాడు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. ఏ ఇయర్ లో? 1861లో. మరి ఏఎస్ఐని పునరుద్ధరించిన గవర్నర్ జనరల్ ఏడి క్రీస్తు శకం 1901లో ఏఎస్ఐని పునరుద్ధరించిన లేదా పునర్వ్యవస్థీకరించిన గవర్నర్ జనరలే లార్డ్ కర్జన్. ఎవరైనా? లార్డ్ కర్జన్ అని చెప్పాలి. ఏఎస్ఐని స్థాపించినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఏమో లార్డ్ కానింగ్ 1861లో. 1901లో ఏఎస్ఐని పునరుద్ధరించిన గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే లార్డ్ కర్జన్ అని అంటాము. ఎవరైనా? లార్డ్ కర్జన్. మనకు 1920లో క్రీస్తు శకం 1920లో క్రీస్తు శకం 1920లో 1920వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారు అనంటే మన భారతదేశం యొక్క వాయువ్య సరిహద్దు ప్రాంతాలు, నార్త్ వెస్ట్ కార్నర్ అని అంటాం. క్రీస్తు శకం 1920లో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశ వాయువ్య సరిహద్దు ప్రాంతాల వద్ద, అంటే భారతదేశానికి వాయువ్యము అంటే ఇట్ సైడ్, భారతదేశ వాయువ్య సరిహద్దు ప్రాంతాల వద్ద రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఏ నిర్మాణం? రైల్వే లైన్ల యొక్క నిర్మాణాన్ని చేపట్టారు. చేపడితే వారికి త్రవ్వకాలల్లో కొన్ని వస్తువులు దొరుకుతా ఉన్నాయి. ఆ వస్తువుల గురించి తెలుసుకోండి అని ఆ బాధ్యతని ఎవరికి అప్పగించారు అంటే ఏఎస్ఐకి అప్పగించారు. అప్పటికే మనకు ఏఎస్ఐ స్థాపించబడింది 1861లోనే. ఇక్కడ ఏ ఇయర్ లో ఉన్నాం? 1920లో ఉన్నాం. అందుకనే ఆ బాధ్యతలను 1920లో ఎవరికి అప్పగించారు అంటే ఏఎస్ఐకి. అప్పటి ఏఎస్ఐ చైర్మనే సర్ జాన్ మార్షల్. ఎవరైనా? సర్ జాన్ మార్షల్ అని చెప్పాలి. ఈ సర్ జాన్ మార్షల్ అనేక ప్రాంతాల వద్ద త్రవ్వకాలు జరిపించాడు. ఎక్స్కావేటెడ్ అని అంటాం, రైట్? మోర్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వద్ద ఎక్స్కావేటెడ్ చేయడం జరిగింది. అనేక ప్రాంతాల వద్ద త్రవ్వకాలు జరిపిస్తే 1921లో మనకు ఫస్ట్ టైం హరప్పా ప్రాంతం అనేది బయటపడింది. ఏ ప్రాంతం? హరప్పా ప్రాంతం అనేది బయటపడడం జరిగింది. ఏ ఇయర్ లో? 1921లో. ఏ ప్రాంతం బయటపడింది అని అంటున్నాం? హరప్పా ప్రాంతం అనేది బయటపడడం జరిగింది. వెంటనే డౌట్ వచ్చింది సర్ జాన్ మార్షల్ కి, అసలు ఈ నాగరికతకు ఏమని పేరు పెట్టాలి అని చెప్పేసి డౌట్ వస్తుంది సర్ జాన్ మార్షల్ కి. ఈ హరప్పా ప్రాంతం అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే ఏ రివర్? రావి రివర్ ఒడ్డున ఉంది. రావి నది అనేది దేనికి ఉపనది అయ్యా అంటే సింధు నదికి ఉపనది. దేనికి ఉపనది? సింధు నదికి ఉపనది. ఈ నాగరికతకు చెందిన పట్టణాలు ఎక్కువగా సింధు నదికి దాని యొక్క ఉపనదులకు ఇరువైపులా ఉన్నాయి. ఈ నాగరికతకు చెందిన పట్టణాలు ఎక్కువగా సింధు నదికి దాని యొక్క ఉపనదులకు ఇరువైపులా ఉండడం జరిగింది. అందుకనే సర్ జాన్ మార్షల్ గారు ఈ నాగరికతకు ఏమని నామకరణం చేశాడు అంటే సింధు నాగరికత అని పేరు పెడతాడు. అందుకనే సర్ జాన్ మార్షల్ ఈ నాగరికతకు ఏమని పేరు పెట్టాడయ్యా అంటే సింధు నాగరికత. ఏ నాగరికత? సింధు నాగరికత అని నామకరణం చేశాడు 1921లో. ఏమని పేరు పెట్టాడు? సింధు నాగరికత అని పేరు పెట్టడం జరిగింది. మనకు సింధు నాగరికతలోనే బయటపడిన మొట్టమొదటి ప్రదేశమే హరప్పా ప్రాంతము అన్నాం. అందుకనే సింధు నాగరికతని హరప్పా నాగరికత, ఏ నాగరికత? హరప్పా నాగరికత అని కూడా పిలవవచ్చు అని పేర్కొన్నాడు సర్ జాన్ మార్షల్.
సింధు నాగరికతను ఏమని కూడా పిలవచ్చోట, హరప్పా నాగరికత అని కూడా పిలవవచ్చు అని పేర్కొన్నాడు సర్జన్ మార్షల్. మన భారతీయ నాగరికతకు మూలాలు లభించినాయి ఇక్కడి నుంచి. అందుకనే సింధు నాగరికతని మూల భారతీయ నాగరికత అని పిలుస్తాము. ఏ నాగరికత? మూల భారతీయ నాగరికత అని కూడా పిలుస్తారు సింధు నాగరికతని. సింధు నాగరికతలోనే లిపి కూడా ఉంది. అందుకనే సింధు నాగరికతని అక్షరాస్యత కలిగిన నాగరికత. ఏ నాగరికత? అక్షరాస్యత కలిగిన నాగరికత అని కూడా పిలుస్తారు. ఏ నాగరికతని? సింధు నాగరికతని. మనకి రాగి ప్లస్ తగరం కలిపితే వస్తుంది. రాగి ప్లస్ తగరము కలిపితే వచ్చేది మనకి కంచు లేదా కాంస్యము అని అంటాము. రాగి ప్లస్ తగరం కలిపితే ఏమొస్తుంది మనకి? కంచు లేదా కాంస్యము రావడం జరుగుతుంది. సింధు ప్రజలు ఇంట్లోకి ఉపయోగించిన వస్తువులని ఎక్కువగా కంచు లేదా కాంస్యంతో తయారు చేసుకున్నారు. అందుకనే సింధు నాగరికతను కాంస్య యుగపు నాగరికత అని పిలుస్తాము. ఏ యుగపు నాగరికత? కాంస్య యుగపు నాగరికత అని పిలుస్తాము. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏదంటే రాగి అని చెప్పాలి. మానవుడు ఉపయోగించినటువంటి మొట్టమొదటి లోహం ఏందయ్యా అంటే రాగి అని చెప్పాలి. అదే మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి మిశ్రమ లోహం ఏందయ్యా అంటే కంచు లేదా కాంస్యాన్ని చెప్పాలి. మానవుడు ఉపయోగించిన ఫస్ట్ లోహం ఏంది, మెటల్ ఏంది అంటే రాగి అని చెప్పాలి. అదే మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి మిశ్రమ లోహము అన్నప్పుడు కంచు లేదా కాంస్యాన్ని చెప్పాలి. ఇప్పుడు సింధు నాగరికతకు గల ఇతర పేర్లు ఏంది అంటే హరప్పా నాగరికత, మూల భారతీయ నాగరికత, అక్షరాస్యత కలిగిన నాగరికత, కంచు లేదా కాంస్య యుగపు నాగరికత అని అంటాం. ఇదే సింధు నాగరికతని ఋగ్వేదంలోని ఏ వేదం? ఋగ్వేదంలోని 6వ మండలంలో, ఎన్నవ మండలంలో? 6వ మండలంలో ఏ పేరుతో పేర్కొన్నారయ్యా అంటే హరయుపియా. ఏ పేరుతోటి? హరయుపియా అనే పేరుతో ప్రస్తావించారు. సింధు నాగరికతను ఋగ్వేదంలోని 6వ మండలంలో ఏ పేరుతో ప్రస్తావించారు అంటే హరయుపియా అనే పేరుతో. జేఎల్లో వచ్చింది క్వశ్చన్ ప్రీవియస్ లో. ఏమని అడిగారు అంటే సింధు నాగరికతకు గల ఇతర పేర్లేంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఇవి చెప్పాలి. అవి హరప్పా నాగరికత, మూల భారతీయ నాగరికత, అక్షరాస్యత కలిగిన నాగరికత, కాంస్య యుగపు నాగరికత అని అంటాం. ఇప్పటి వరకు చరిత్రకారులు సింధు నాగరికతకు సంబంధించి ఎన్ని ప్రాంతాలను గుర్తించారు అనంటే 1500కు పైగా ప్రాంతాలను గుర్తించడం జరిగింది. చరిత్రకారులట ఇప్పటి వరకు సింధు నాగరికతకు సంబంధించి ఎన్ని ప్రాంతాలను గుర్తించారు అనంటే 1500కు పైగా ప్రాంతాలను గుర్తించడం జరిగింది. మరి సింధు నాగరికతలోనే దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉందనేది కూడా కావాలి మనకి. సింధు నాగరికత యొక్క విస్తీర్ణము, ఏరియా అని అంటాము. సింధు నాగరికత యొక్క విస్తీర్ణం వచ్చేసి 12,99,660 చదరపు కిలోమీటర్లు. ఎగ్జాక్ట్ గా దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 12,99,660 చదరపు కిలోమీటర్లు లేదా 13 లక్షల చదరపు కిలోమీటర్లు. లేకపోతే ఎన్ని కిలోమీటర్లు? 13 లక్షల చదరపు కిలోమీటర్లు లేదా 1.3 మిలియన్ల చదరపు కిలోమీటర్లు అని అంటాము. దీని యొక్క ఏరియా అని చెప్పాలి. మరి చరిత్రకారులు వస్తువుల యొక్క వయస్సును ఎలా నిర్ధారిస్తారయ్యా అంటే కార్బన్ డేటింగ్ విధానం ద్వారా. చరిత్రకారులు వస్తువుల యొక్క వయస్సును ఏ విధంగా నిర్ధారిస్తున్నారు అనంటే కార్బన్ డేటింగ్ విధానము అనాలి. ఏ విధానం? కార్బన్ డేటింగ్ విధానం ద్వారా చరిత్రకారులు వస్తువుల యొక్క వయస్సును నిర్ధారిస్తారు. కార్బన్ డేటింగ్ విధానాన్ని కనుగొన్న వ్యక్తే అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన లిబ్బీ కనుగొని
దీనిని సైంటిఫిక్ మంత్లీ అనే వార్తాపత్రికలో ప్రచురించడం జరిగింది. అందుకనే లిబ్బీకి కూడా ఏ బహుమతి వచ్చింది అంటే నోబెల్ బహుమతి రావడం జరిగింది. మరి సింధు నాగరికత యొక్క సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? సింధు నాగరికత యొక్క సరిహద్దులు అని అంటున్నాం, అంటే బౌండరీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో కూడా కావాలి. ఆ సరిహద్దులను గమనిస్తే మనం యాజ్ పర్ ఓల్డ్ డేటా ప్రకారం చూస్తే ఫస్ట్ నార్త్ సైడ్, నార్త్ అంటే ఉత్తరాన వచ్చేసి మనకి నార్త్ సైడ్ ఉత్తరాన వచ్చేసి రోపార్ ప్రాంతం వరకు, ఓల్డ్ డేటా ప్రకారం ఉత్తరాన వచ్చేసి ఏ ప్రాంతం వరకు అంటున్నాం? రోపార్. రోపార్ ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది రోపార్. సౌత్ సైడ్ వచ్చేసి దక్షిణాన వచ్చేసి బాగ్రావతనాలి. ఎవర్ బాగ్రావత్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్ లో ఉంది. ఈస్ట్ సైడ్ వచ్చేసి తూర్పున వచ్చేసి అలంగిపోర్ అనాలి. పశ్చిమాన వెస్ట్ సైడ్ వచ్చేసి పశ్చిమాన సుత్ఖజెండర్ వచ్చేసి మనకు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ల యొక్క సరిహద్దు అని అంటాం. ఇది ఓల్డ్ డేటా ప్రకారం దీని యొక్క సరిహద్దులు అని అంటాం. మరి అదే యాజ్ పర్ న్యూ డేటా ప్రకారంగా చూస్తే, యాజ్ పర్ న్యూ డేటా ప్రకారంగా గమనిస్తే దీని యొక్క సరిహద్దులు వచ్చేసి సింధు నాగరికత యొక్క సరిహద్దులు వచ్చేసి ఉత్తరాన వచ్చేసి మండా ప్రాంతం. మండా అంటే ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని అంటాము. దక్షిణాన వచ్చేసి రైట్ సౌత్ సైడ్ దక్షిణాన వచ్చేసి దయామాబాద్ అనాలి. దయామాబాద్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉండడం జరిగింది. అదే ఈస్ట్ సైడ్ తూర్పున వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ డేటా ప్రకారమే రైట్ వెస్ట్ సైడ్ పడమర సైడ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ డేటా ప్రకారమే సుత్ఖజెండోర్ అనాలి. సుత్ఖజెండోర్ అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల యొక్క సరిహద్దు అని అంటాము. ఇప్పుడు సింధు నాగరికతలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో గమనించాలి. వాటిని సోషియో కండిషన్స్ అని చెప్తాము. ఏ కండిషన్స్? సోషియో కండిషన్స్ అనాలి. సామాజిక పరిస్థితులు సోషియో కండిషన్స్ అని అంటాము. సామాజిక పరిస్థితుల గురించి ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు స్త్రీల గురించి ఫస్ట్ ప్రస్తావన తీసుకొని రావాలి. ఎవరి గురించి? స్త్రీల గురించి ఫస్ట్ ప్రస్తావన తీసుకొని రావాలి. సింధు ప్రజల కాలంలోనే సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛ ఉండడం జరిగింది. ఎవరికి? స్త్రీలకు స్వేచ్ఛ అనేది ఉండడం జరిగింది. అంటే ఫ్రీడమ్ ఫర్ ఉమెన్ అని అంటున్నాము. స్త్రీలకు ఏమైంది? స్వేచ్ఛ ఉంది. అంటరానితనం అండ్ యజ్ఞయాగాదులు అండ్ కర్మకాండలు. ఏ కాండలు? కర్మకాండలు అనేవి లేవు. అన్టచబిలిటీ టు సాక్రిఫైస్ అండ్ రిచువల్స్. నో అన్టచబిలిటీ, నో టు సాక్రిఫైస్ ఆర్ యజ్ఞాస్ అండ్ నో రిచువల్స్. అంటరానితనం, యజ్ఞయాగాదులు, కర్మకాండలు ఉన్నాయా అంటే లేవు అని చెప్పాలి. వీరి కాలంలోనే సతీ సహగమన ఆచారం ఉంది. ఏ ఆచారం? సతీ సహగమనం ఆచారం ఉండడం జరిగింది. సతీ సహమ్రాణ అని అంటాము. సతీ సహమ్రాణ అంటే సతీ సహగమన ఆచారం కూడా ఉండడం జరిగింది. మనకు సతీ సహగమనము అంటే అర్థం ఏంటి అంటే భర్త మరణించిన తర్వాత భార్య వీడో కావడం జరుగుతుంది. భర్త మరణించిన తర్వాత భార్యను కూడా తీసుకొని వెళ్ళి ఖననం చేయడము అంటాం. ఖననము అంటే పొడవనన్న పొడవడం లేదా కాల్చనన్న కాల్చడం. అదే జౌహర్ ఉత్సవము అంటే రాజపుత్ర స్త్రీలు తమ యొక్క భర్తను యుద్ధానికి పంపించి వీరు వెళ్ళి అగ్నికి ఆహుతి అయితే దానిని జౌహర్ ఉత్సవము అని అంటాం. అది భర్త బతికుండగానే చేసేది జౌహర్ ఉత్సవం. సతీ సహగమనం అనేది భర్త మరణించిన తర్వాత చేసేది.
అందుకనే సతీ సహగమనం కానీ జోహర్ ఉత్సవము కానీ రెండు ఒకటి కాదు అని అంటాము. రెండు ఒకటి కాదు, రైట్. సతీ సహగమనానికి సంబంధించిన గుర్తులు మనకి లోథాల్ ప్రాంతం వద్ద బయటపడ్డాయి. ఏ ప్రాంతం వద్ద? లోథాల్ వద్ద బయటపడ్డాయి అని అంటాము. దేనికి సంబంధించిన అవశేషాలు? సతీ సహగమనానికి సంబంధించిన అవశేషాలు. మరి సతీ సహగమనం గురించి ఫస్ట్ టైం ప్రస్తావించబడిన శిలాశాసనం ఏందయ్యా అంటే ఎరాన్ శాసనము అని చెప్పాలి. ఏ శాసనం? ఎరాన్ శాసనం. వేయించింది ఎవరయ్యా అంటే భానుగుప్తుడు వేయించాడు ఎరాన్ శాసనాన్ని గుప్తులల్లా. మరి సతీ సహగమనాన్ని ప్రాచీన కాలంలో ఎక్కువగా ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలే పాటిస్తూ ఉండేవారు. సతీ సహగమనాన్ని ప్రాచీన కాలంలో ఎక్కువగా ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలే పాటిస్తూ ఉండేవారు. మరి సతీ సహగమనాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించిన ఢిల్లీ సుల్తాను ఎవరయ్యా అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనాలి. ఎవరైనా? మహమ్మద్ బిన్ తుగ్లక్. అదే సతీ సహగమనాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరయ్యా అంటే అక్బర్ అని చెప్పాలి. ఎవరైనా? అక్బర్. ఫైనల్లీ 1829లో రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి మేరకి విలియం బెంటింగ్ తీసుకుని వచ్చాడు సతీ సహగమన రద్దు చట్టాన్ని. ఇక్కడ ఎనాలసిస్ చేస్తున్నాం మనం. సతీ సహగమన ఆచారం అనేది సింధు ప్రజల కాలం నుంచే ఉంది, రైట్. సతీ సహగమనం అంటే భర్త మరణించిన తర్వాత భార్యను కూడా తీసుకుని వెళ్ళి ఖననం చేయడము అని అంటున్నాము. సతీ సహగమనం గురించి ఫస్ట్ ప్రస్తావించిన శిలాశాసనం ఎరాన్ శాసనము అని చెప్పాలి. భానుగుప్తుడు వేయించాడు గుప్తులల్లా. మరి సతీ సహగమనాన్ని ప్రాచీన కాలంలో ఎక్కువగా ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలే పాటిస్తూ ఉండేవారు. సతీ సహగమన రద్దుకు కృషి చేసిన ఢిల్లీ సుల్తాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పాలి. అదే సతీ సహగమన రద్దుకు కృషి చేసిన మొఘల్ చక్రవర్తి అన్నప్పుడు అక్బర్ని చెప్పాలి. ఫైనల్ గా 1829లో రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి మేరకే విలియం బెంటింగ్ తీసుకువచ్చాడు సతీ సహగమన రద్దు చట్టాన్ని అని చెప్పాలి. మరి ఇదే సింధు ప్రజలకి సమాజంలో పవిత్రమైనటువంటి గుర్తేందయ్యా అంటే స్వస్తిక్ అనాలి. సింధు ప్రజలకు సమాజంలో పవిత్రమైనటువంటి గుర్తేందంటే స్వస్తిక్. స్వస్తిక్ అంటే అర్థం ఏంది అని అంటే సర్వాభివృద్ధి అని అంటాము. సర్వాభివృద్ధి అని చెప్పాలి. స్వస్తిక్ అంటే అర్థం ఏంది? సర్వాభివృద్ధి అనాలి. ప్రీవియస్ లో క్వశ్చన్ అడిగారు, స్వస్తిక్ అంటే అర్థం ఏంది అని. స్వస్తిక్ అంటే అర్థము సర్వం అభివృద్ధి చెందడం, లేదా దానిని సర్వాభివృద్ధి అని చెప్తాము. ఏమని చెప్పాలి? సర్వాభివృద్ధి. సింధు ప్రజల కాలంలోనే సమాజంలో 4 జాతులు ఉండడం జరిగింది. ఎన్ని జాతులు? 4. మనిషి పుట్టుక, జాతి, తెగలు, వర్ణాలు, ఫైనల్ గా కులము అని పిలుస్తున్నాము. సింధు ప్రజల కాలంలోనే సమాజంలో ఎన్ని జాతులు ఉండేవేట? 4 జాతులు ఉండడం జరిగింది. అవి వచ్చేసి మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్, నెక్స్ట్ ఆల్ఫానాయిడ్స్ అండ్ ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్ అనాలి. సింధు ప్రజల కాలంలో సమాజంలో ఎన్ని జాతులు ఉన్నాయట? 4. అవే మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్, ఆల్ఫానాయిడ్స్, ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్ అనాలి. ప్రముఖ చరిత్రకారుడు అయినటువంటి ఫాదర్ హీరిస్ గారి యొక్క అభిప్రాయం ప్రకారం సింధు ప్రజలను ద్రావిడులు అని పేర్కొన్నాడు. ఏమని పేర్కొన్నాడు? ద్రావిడులు అని పేర్కొనడం జరిగింది. ప్రముఖ చరిత్రకారుడు అయిన ఫాదర్ హీరిస్ అభిప్రాయం ప్రకారమే సింధు ప్రజలను ఏమని పేర్కొన్నాడు అనంటే ద్రావిడులు అని అభివర్ణించాడు. తర్వాతి కాలంలోనే ఫాదర్ హీరిస్ గారు రచించిన రచనే ది బిగిన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని అంటాం.
ది బిగిన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యం పైన రాసుకొస్తాడు ఫాదర్ హీరిస్ గారు ది బిగిన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అనేటటువంటి రచనే. రైట్. మరి మనకు ప్రాచీన కాలంలో పరిపాలన ఎలా ఉండేది సింధు ప్రజల కాలంలోనే లేదా ప్రాచీన కాలంలో పరిపాలన ఎలా ఉంది అంటే ఫస్ట్ జన వేస్ నెక్స్ట్ గ్రామ అండ్ కులానాలి. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి పరిపాలనే జన వేస్ గ్రామ కులాన్ అంటున్నాం. మొన్న తెలంగాణ గ్రూప్ 2లో వచ్చింది క్వశ్చన్. ప్రాచీన కాలంలో పరిపాలన ఎలా ఉండేది అని. ఎలా ఉండేది అంటే జన అంటే మనకు అర్థం కావడానికి ప్రస్తుత రాష్ట్రాలతో సమానము అనాలి. విస్ అంటే జిల్లాలతో సమానం, గ్రామ అంటే మండలాలతో సమానం, కుల అంటే గ్రామాలతో సమానం. మరి ప్రాచీన కాలంలో లేదా సింధు ప్రజల కాలంలో సమాజాన్ని ఎవరు పాలిస్తూ ఉండేవారయ్యా అనంటే ట్రేడర్స్, వర్తకులు పాలిస్తూ ఉండేవారు. సమాజాన్ని పాలించింది మాత్రం ఎవరు అనంటే వర్తకులు అని చెప్పాలి. మరి సమాజంలో అత్యున్నత స్థానం కల్పించబడిన వర్గం ఏందయ్యా అనంటే తాపీ మేస్త్రీలు. ఏ మేస్త్రీలు? తాపీ మేస్త్రీలు. సింధు ప్రజల కాలంలో సమాజంలో అత్యున్నత స్థానం కల్పించబడిన వర్గం ఏంది అంటే తాపీ మేస్త్రీలు అని చెప్పాలి. ఆ క్వశ్చన్ వచ్చేసి జైల్లో అడిగారు. సింధు ప్రజల కాలంలో సమాజంలో అత్యున్నత స్థానం కల్పించబడిన వర్గం ఏది అని. ఏ వర్గం అంటే తాపీ మేస్త్రీలు. మేషన్స్ వేజెస్ అని అంట. మేషన్స్ వేజెస్, తాపీ మేస్త్రీలు. అందుకనే సింధు నాగరికత అనేది పట్టణ ప్రణాళికను కలిగి ఉన్నది అని చెప్తాం. సింధు నాగరికత ఏ ప్రణాళికను కలిగి ఉన్నది అని చెప్తాం. అందుకనే పట్టణ ప్రణాళికను కలిగి ఉన్నది అని చెప్తాము. మరి సింధు ప్రజలకు సమాజంలోని వినోద క్రీడలు ఏందయ్యా అంటే చదరంగం, పాచికలు, నెక్స్ట్ వేటానాలి. సింధు ప్రజలకు సమాజంలో వినోద క్రీడలు ఏందయ్యా అంటే చదరంగం, పాచికలు, నెక్స్ట్ వేట అని అంటున్నాము. సింధు ప్రజల కాలంలోనే బొగ్గు ముక్కలతో కోల్ పీసెస్, బొగ్గు ముక్కలతో ఆటలు ఆడితే దానిని శిలాజ ఆట అని పిలిచేవారు. ఏ ఆట? శిలాజ ఆట అని పిలిచేవారు. సింధు ప్రజల కాలంలో సమాజంలో గనక బొగ్గు ముక్కలతో ఆటలు ఆడితే దానిని శిలాజ ఆట అని పిలవడం జరిగింది. మరి సింధు ప్రజల కాలంలోనే సమాజంలో ఉన్నటువంటి మత పరిస్థితులు గమనిస్తే సింధు ప్రజల కాలంలోనే సమాజంలో ఉన్నటువంటి మతం గురించి గమనిద్దాము. మత పరిస్థితులు అని అంటాము. మతం గురించి గనక గమనిస్తే మనం వీరికి మూఢనమ్మకాల పైన విశ్వాసం ఎక్కువ ఉంది. మూఢనమ్మకాలపై విశ్వాసం ఎక్కువగా ఉంది. అందుకనే ఏమి కూడా కట్టుకుంటూ ఉండేవారు అంటే తాయెత్తులను కూడా కట్టుకోవడం జరిగింది. రైట్. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో వచ్చింది అది. సింధు ప్రజల కాలంలో తాయెత్తులు కట్టుకునేవారు అని అంటే మూఢనమ్మకాలపై విశ్వాసం ఎక్కువగా ఉన్నది కాబట్టి తాయెత్తులను కూడా కట్టుకున్నారు అని అంటాము. నెక్స్ట్ పునర్జన్మపై కూడా నమ్మకం ఎక్కువగా ఉండేది వీరికి. పునర్జన్మపై కూడా నమ్మకం ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ ప్రకృతిని బాగా పూజించడం. దేనిని? ప్రకృతిని కూడా బాగా పూజిస్తూ ఉండేవారు. వీరు పూజించినటువంటి దేవత ఎవరయ్యా అంటే అమ్మ తల్లి లేదా ధరణి మాత అని అంటాము. అమ్మ తల్లి లేదా ధరణి మాత అని చెప్పాలి. పూజించినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే పశుపతి మహాదేవుడు. పశుపతి మహాదేవుడు లేదా కొమ్మల దేవుడు లేదా శివుడు అని అంటాం. ప్రీవియస్ లో అడిగారు పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం చుట్టూ లేని జంతువు ఏది అని చెప్పేసి ఎస్ఐ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం చుట్టే మనకి 4 జంతువులు కనిపిస్తాయి. అవే వచ్చేసి గేదె ఒకటి, ఏనుగు, నెక్స్ట్ ఖడ్గమృగం, నెక్స్ట్ పులి. పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం చుట్టూ ఉన్న జంతువులు ఏమి అంటే 4: గేదె, ఏనుగు, ఖడ్గమృగం అండ్ పులి అనాలి. ఇతని యొక్క కాళ్ళ దగ్గర 2 జింకలు ఉండడం జరిగింది. ఇతని యొక్క కాళ్ళ దగ్గర మాత్రం ఎన్ని జింకలు ఉండేవి? 2 జింకలు.
మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు 6 అని చెప్పాలి. చుట్టూ ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు 4 అని చెప్పాలి. మొత్తం ఎన్ని రకాలు అన్నప్పుడు 5 అని చెప్పాలి. ఎన్ని అని చెప్పాలి? 5. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6, చుట్టూ ఎన్ని ఉన్నాయంటే 4, ఎన్ని రకాలు అన్నప్పుడు 2 జింకల్ని కూడా ఒకటే రకంగా తీసుకొని 5 రకాలు అని చెప్పాలి. అదే మీరు పూజించినటువంటి చెట్టు మాత్రం రావి చెట్టు అని అంటాము. పూజించినటువంటి పక్షి పావురము అని చెప్పాలి. పూజించినటువంటి జంతువు అన్నప్పుడు మోపురం ఉన్న ఎద్దు లేదా నంది అని చెప్పాలి. మోపురం ఉన్న ఎద్దు లేదా నంది అని చెప్తాము. అదే మత సమ్మేళనాలు జరిగినప్పుడు అందరూ కలిసి సామూహికంగా స్నానాలు ఆచరించడానికి, మత సమ్మేళనాలు జరిగినప్పుడు అందరూ కలిసి సామూహికంగా స్నానాలు ఆచరించడానికి మొహంజాధారో వద్ద ఏదారా మొహంజాధారో వద్ద అతి పెద్ద మహాస్నానపు వాటికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొహంజదారోకి అనదర్ నేమ్ ఏంటి అంటే మరి ఒక పేరు ఏంటి అన్నప్పుడు నిఖిలిస్తాన్ లేదా గార్డెన్ సిటీ అని చెప్పాలి. అదే మొహంజదారో అంటే మీనింగ్ ఏంది అన్నప్పుడు, అర్థం ఏంది అన్నప్పుడు మృతుల దిబ్బ లేదా మౌంట్ ఆఫ్ ది డెడ్ అని చెప్పాలి. మొహంజదారోకి మరి ఒక పేరు